ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. చికెన్ బిర్యానీకి మనం ఒక కడాయి తీసుకొని ఒక గిద్దన్నర నెయ్యి వేసుకోవాలి. ఒక గిద్దన్నర అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో చెక్క, లవంగ, యాలక్కాయలు వేసుకొని కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని సన్నగా మనం ఎర్రగా వచ్చేంతవరకు సన్నగా సగం మీద వేయించుకోవాలి. ఈ మాదిరిగా ఇట్లా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీకి ఒక 100 గ్రాముల అల్లం, ఒక 60 గ్రాముల చిన్నులపాయలు ఆ లెక్కన వేసుకోవాలి. నేను 200 గ్రాములు అల్లం, ఒక 120 గ్రాముల చిన్నులపాయలు వేసుకున్నాను. ఈ మాదిరి చక్కగా పేస్ట్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే మనకి ఫ్లేవర్ దిగి రైస్ చాలా బాగుంటుంది. ఇట్లా ఈ మాదిరి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరి వేయించుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేది. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వేయించుకుంటేనే మనకి పలావ్లో టేస్ట్ అనేది వచ్చింది, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి నేను ఎలా వేయించుకుంటున్నాను. ఇట్లా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకూడదు. అడిగంటే కొద్దిగా వాటర్ వేసి వేయించుకోవచ్చు. ఈ మాదిరిగా ఇట్లా వేయించుకున్న తర్వాత మనం టమాటాలు, పచ్చిమిర్చి అంటే టమాటాలు ఒక 1/4 కేజీ టమాటాలు వేసుకోవాలి. ఒక 10-12 పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఈ మాదిరిగా ఈ పచ్చిమిర్చి, ఈ టమాటాలను కూడా ఇలానే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ఫ్లేవర్ చక్కగా ఈ బిర్యానీకి వచ్చి మనకి అన్నం టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు 2 కేజీల బిర్యానీకి 2 గిద్దల పెరుగు వేసుకోవాలి. మనం తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాదిరి పెరుగు కూడా వేసుకొని కొద్దిగా బాగా ఇలా కలిగి పెట్టుకొని మనం ముందుగా చికెన్ని శుభ్రం కడిగి పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానేసుకోవాలంటే లైట్గా అలా వేసుకుంటే చికెన్ మనకి తింటుంటే బిస్కెట్ లాగా చక్కగా మెత్తగా ఉంటుంది అన్నమాట, గట్టిగా లేకుండా. అందుకని చికెన్లో మనం కడిగి కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ వేస్తున్నాం కంటే చికెన్ కారం పట్టాలి కదా, కారం ఉప్పు పట్టాలి కదా. ఈ పెరుగులో వీటిలో ఉడికితే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ మాదిరిగా ఈ చికెన్ వేసుకుంటే ఈ ఉప్పు, కారం, ఉప్పు, ఈ మసాలా దినుసులు ఇవన్నీ చికెన్కి బట్టి పెరుగులో కుర్మాలాగా ఉండాలి. ఈ చికెన్లో ఉన్న నీళ్ళతోనే మనకి ఈ చికెన్ చక్కగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. దీంట్లో వాటర్ పోసే అవసరం లేదు. ఎందుకంటే వాటర్ పోస్తే మనకి ఎసురులో తేడా వచ్చి అన్నం మెత్తగా అయిపోద్ది. అందుకని చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ పెరుగుతోనే ఈ కుర్మా బాగా ఉడికిద్ది అనమాట. ఇంకా నేను వేరే దినుసులు ఏమీ లేదు, ఉట్టి చెక్క, లవంగ, యాలక్కాయలు వేసాను. ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకొని ఈ నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకోవాలి. కుర్మాలో ఈ చక్కగా ఉడికిద్ది అనమాట. ఈ నిమ్మ రసంలో ఉప్పు, కారం, ఈ మసాలా దినుసులు ఉడికితే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది, ముక్క బాగా పట్టిద్ది. తర్వాత మనం 2 కేజీలు అంటే 2 డబ్బాలు బియ్యం అయినాయి. 2 డబ్బాలకి 2.5 డబ్బాలు వాటర్ వేసాను. వాటర్ వేసి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కుర్మాలో కూడా మనం ముక్కకు పట్టాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సీ సాల్ట్ లాగా టేస్ట్ వచ్చేంత ఉప్పు వేసుకొని తర్వాత మనం 2 గంటల ముందే నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ ఈ మాదిరి వేసుకొని ఇలా కలుపుకొని చక్కగా ఒక 10-15 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా కొద్దిగా నీళ్లు ఉన్నాయి అన్నప్పుడు మనం మూత పెట్టేసి, మనం కట్టెల పొయ్యి మీద వండట్లేదు కాబట్టి, గ్యాస్ పొయ్యి మీద కాబట్టి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి దాని మీద దమ్మేస్తే మనకి ఈ రైస్ అనేది పుల్లలుగా చక్కగా నీట్గా మెత్తగా పుల్లగా ఉంటుంది. తింటుంటే కూడా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి కొబ్బరి తురుములాగా ఉంటుంది అన్నమాట. ఈ మాదిరిగా ఇట్లా కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకొని దమ్మేస్తే మనకి
వేడి వేడి చికెన్ బిర్యానీ రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. మనం ఏం వేయాలన్నమాట, కలర్ వేయలేదు, ఇంకా రకరకాల దినుసులు ఒకటి చెక్క లవంగాయలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పెరుగు అంతే. ఇలా వేసుకుంటే చికెను బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఈ మాదిరిగా వండుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు కూడా ఈ మాదిరి ట్రై చేసి వండుకొని తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.